ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి. 2 years ఫీజులో 50% మాత్రమే పే చేయండి. పురిటిలోనే బిడ్డలను చంపే ఈ రోజుల్లో పిల్లలు పుట్టగానే భారం అనుకుని వదిలించుకునే ఈ సమాజంలో ఎందరో పిల్లలకు తన పాలిచ్చి కడుపు నింపుతోందా తల్లి. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 3 లక్షలకు పైగా పసిపిల్లలకు తన పాలిచ్చి ఆ బిడ్డల ఆకలి తీర్చి మాతృమూర్తిగా చరిత్రలోకి ఎక్కిందే 36 ఏళ్ల ఓ మహిళ. అమ్మపాలు అమృతం వంటివంటారు కదా. నవజాతి శిశువు ఆరోగ్యంగా ఉండేందుకు తల్లిపాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రకృతి సిద్ధంగా లభించే పాలు బిడ్డకి ఎంతో మేలు చేస్తాయి. అయితే అలాంటి అమృతాన్ని తన బిడ్డలతో పాటు ఇతరులకు పంచుతోంది ఆ తల్లి. ఏళ్ల తరబడి తన పాలను డొనేట్ చేస్తూ లక్షలాది మంది పసికందుల ఆకలి తీర్చింది. మొత్తంగా ఆ తల్లి ఇప్పటి వరకు 2600 లీటర్ల పాలను బ్రెస్ట్ మిల్క్ బ్యాంకుకు డొనేట్ చేసింది. ఈ పాలతో దాదాపు 3.5 లక్షల మందికి పైగా పసికందుల ఆకలి తీర్చింది. ఇక మిల్క్ బ్యాంకుకు పంపడంతో పాటు తన స్నేహితులు, తెలిసిన వాళ్లు, చుట్టుపక్కల వాళ్ల పిల్లలకు తన పాలనిచ్చారని అమెరికాలోని టెక్సాస్ కు చెందిన అలిస్సా ఒగ్లీట్రిప్ చెప్తోంది. 2010లో కొడుకు పుట్టిన తర్వాత తనకు పాలు ఎక్కువగా పడ్డాయని, పిల్లాడు తాగిన తర్వాత పాలను పిండి మిల్క్ బ్యాంకుకి ఇవ్వడం మొదలుపెట్టానని చెప్పారు. ఓ నర్సు సాయంతో తాను ఈ డొనేషన్ కార్యక్రమం మొదలుపెట్టానని వివరించారు. తల్లిపాలు సరిపోకపోవడం, కవలలు జన్మించిన సందర్భాల్లో పుట్టిన వెంటనే తల్లిని కోల్పోయిన పిల్లలను బ్రెస్ట్ మిల్క్ బ్యాంకులు ఆదుకుంటాయని చెప్పారు. ఆ బ్యాంకులకు డొనేట్ చేయడం ద్వారా అవసరంలో ఉన్న చిన్నారుల ఆకలి తీర్చవచ్చని అలిసా వివరించారు. ప్రస్తుతం అలిసా వయసు 36 సంవత్సరాలు. 2010 నుంచి ఆమె బ్రెస్ట్ మిల్క్ డొనేట్ చేస్తున్నారు. 4 ఏళ్లలో 1569 లీటర్ల బ్రెస్ట్ మిల్క్ డొనేట్ చేసి 2014లో అలిసా గిన్నిస్ రికార్డు నెలకొల్పారు. టెక్సాస్ లోని బ్రెస్ట్ మిల్క్ బ్యాంకుకు ఆమె డొనేషన్ ప్రస్తుతం 2645 లీటర్లకు చేరింది. 1 లీటర్ తల్లిపాలతో 11 మంది పసికందుల ఆకలి తీర్చవచ్చని మిల్క్ బ్యాంకు సిబ్బంది చెప్పారు. ఇక ఎందరో చిన్నారుల ఆకలి తీర్చుతున్న అలిసా నిజంగా మాతృమూర్తేనంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.